వెల్కమ్ టు NT24 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉల్లి ధర లేక ఆగ్రహంతో నిప్పుపెట్టిన రైతులు. ఇకనైనా ఉల్లి ధరలు పెరగాలని కోరుతున్న రైతులు. దారగంగమ్మ వారిని నమ్ముకుంటే అన్నీ శుభాలే. అర్చకులు రాజగోపాలాచారి వ్యాఖ్య. గుంతకల్ మండలంలో నూతనంగా నిర్మించిన సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కనకదుర్గమ్మ వారిని, దారగంగమ్మ వారిని నమ్ముకుంటే అన్ని శుభాలే జరుగుతాయని ఎస్కోట దారగంగమ్మ కోవెల ప్రధాన అర్చకులు రాజగోపాలాచారి అన్నారు. చండీ హోమం సందర్భంగా ఎస్కోటకు చెందిన గురునాయుడు భవానీ ఆధ్వర్యంలో భవానీమాలలో అందరూ ఉంటారని, నేటికి 35 సంవత్సరాలు బట్టి కనకదుర్గ అమ్మవారిని నమ్ముకోవడంతో సర్వ సుఖాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండడం వల్లే ప్రతి సంవత్సరం దసరా మరియు చండీ హోమానికి భవానీమాల వేసి తమ మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గురు భవానీ నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాల వేయడానికి కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహంతో పాటు గురువుగారైన రాజగోపాలాచారి ఆశీస్సులు ఉండబట్టి ఇంతటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా భక్తులు, ప్రజలు కూడా సహకరించడం వల్ల ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా జరుపుకోవడం విశేషమని తెలిపారు. జై దుర్గా భవానీ మాతకు జై. అమ్మల కన్నమ్మ, ఇందులమ్మల మూలకుటమ్మ, సానకమ్మ, కొడుబార నింపేటి కనకదుర్గమ్మ, మాయమ్మ, మా కనకదుర్గమ్మ. ఈ అమ్మవారికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరగడానికి పూర్వాపరాలుగా చెప్పుకోవాలంటే గురునాయుడు గురించి మనం బాగా చెప్పుకోవాలి. ఎస్కోటలో గురునాయుడు భవానీ నేటికి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ మాల వేస్తూనే ఉన్నారు. సంవత్సరంలో 2 సార్లు, ఒకటి దుర్గామాల, ఒకటి నవరాత్రుల్లో దసరా మాల, ఇప్పుడు మహాచండీ యాగానికి గాను ఈ మాల. ఈ 2 మాలలో ఇతను నేటికి 35 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నారు. ఆ విధంగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి గురునాయుడు భవానీగా పేరు కూడా పొందాడు. గురునాయుడు భవానీగా ఆ విధంగా గురునాయుడు ఇక్కడ దారగంగమ్మ తల్లి దేవాలయంలో శృంగవరపుకోటలో గల దారగంగమ్మ అంటే గ్రామానికి మాతృదేవత, అదేవిధంగా మాతృస్వరూపిణి, సౌభాగ్య దేవతగా భావించి గ్రామంలో మొట్టమొదటి తల్లి దారగంగమ్మ. ఆ విధంగా ఈ తల్లి వద్ద ఈ అగ్నిగుండాలు వేసుకుంటే గ్రామం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి దృష్టితో భవానీలందరినీ కూడా పిలిచి ఇక్కడ అగ్నిగుండం వేయడం జరుగుతుంది. నేటికి ఇది 2వసారి. ఇది 2వసారి. అగ్నిగుండం 3వసారి. అగ్నిగుండ మహోత్సవాన్ని ఇది 3వసారి చేయడం జరిగిందనమాట. కారణం ఏంటంటే గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో, గ్రామానికి ప్రథమ దేవత కాబట్టి గ్రామంలో వేస్తే గ్రామంలో అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో భవానీలందరూ కూడా ముక్తకంఠంతో ఇక్కడ గురునాయుడు భవానీని ఆశ్రయించగా ఆయన తాలూకా నిర్ణయంతో, ఇక్కడ నా యొక్క నిర్ణయంతో ఈ యొక్క కార్యక్రమం జరపడం ఇది 3వసారిగా జరిగిందనమాట. ఆ విధంగా 3 సార్లు ఇక్కడ 3వ సంవత్సరంగా ఈ అగ్నిగుండ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి దేవస్థానం వారి అనుమతితో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూనే ఉంది నేటికి కూడా. కాబట్టి ప్రతి భక్తులు కూడా వస్తున్నారు. అందరూ కూడా ఆ దారగంగమ్మ దగ్గర ఎవరైతే ఇక్కడ చక్కగా కొలుచుకుంటారో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కావున ఆ భవానీని చక్కగా ముద్రలతో, అమ్మవారి మాలలతో, అమ్మవారి పవిత్రమైనటువంటి వస్త్రాలతో ఇక్కడ గురునాయుడు భవానీచే, గురునాయుడు గురు భవానీచే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల వైకుంఠంగా జరగడం ఇది 3వసారి. జై దుర్గా భవానీ మాతకు. ఓం నమో శ్రీమాత్రే నమః. నా పేరు గురునాయుడు గురు భవానీ, ఎస్కోట్ మండల ఇన్ఛార్జ్, ఆల్ ఇండియా భవానీ దీక్షా చారిటబుల్ ట్రస్ట్లో ఎస్కోట్ మండల ఇన్ఛార్జిగా నన్ను ఎంపిక చేశారు. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా నేను మా గురువుగారైన రాజా గురుగారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయన యొక్క అన్నదండంతో, అలాగే నా యొక్క భవానీ భక్త బృందం గౌరీనగర్ శృంగవరపుకోట, ఈ యొక్క భవానీ భక్త బృందంతో వాళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క 35 సంవత్సరాలు కూడా నేను మాలాధారణ చేసుకుంటున్నానంటే వీళ్ళందరూ సహాయ సహకారాలతో, వాళ్ళందరూ అభిమానంతో
ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న భవానీశ్వరం. మీరందరూ కూడా నాకు చాలా సహకారం చేస్తున్నారు. ఈ యొక్క మాలంగాలకు విశేషమైనటువంటి ప్రతి ఒక్కరిలో కూడా భక్తిభావం పెరగాలనే ఆలోచనతో మా భవానీ భక్త బృందం అందరూ కూడా ప్రతి ఒక్కరితో మాలాధారణ వేయించడము, అగ్నిగుండం పూజ కార్యక్రమాలు చేయించడము మరియు అమ్మలం పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను ఇటువంటి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి మరియు మా భవానీ భక్త బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవానీ శరణం, జై భవానీ. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బొబ్బిలిలో జేఏసీ ఆధ్వర్యం యూనిట్ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీఓ భవనం నుండి గాంధీబొమ్మ మీదుగా కోట జంక్షన్, బల్జిపేట రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి టౌన్ మరియు బొబ్బిలి, బల్జిపేట, సీతానగరం మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు తదితరులందరూ పాల్గొన్నారు. శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామానికి చెందిన మాదల అక్కులు ఆదివారం సాయంత్రం ఆకస్మిక మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది బలవంతంగా శనివారం కరోనా వ్యాక్సిన్ వేయడం వల్లనే ఆయన చనిపోయాడని, సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసి గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహాన్ని 12 కిలోమీటర్లు మోసుకుంటూ కొండ దిగువకు తీసుకువచ్చి బొడ్డవర జంక్షన్లో నిరసన తెలియజేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టు మార్టానికి మృతదేహాన్ని తరలించే క్రమంలో అక్కడ ఆందోళన నెలకొంది. నచ్చజెప్పే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. కర్నూలులోని మార్కెట్లోకి తెలంగాణ రైతులు పండించిన ఉల్లిగడ్డలను తీసుకుని వెళితే ఉల్లి ధర పడిపోవడం వల్ల ఆగ్రహించారు రైతులు. ఉల్లిగడ్డలను పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇలాంటి వాటికి కొంచెమైనా స్పందించడం మంచిదే అని తన అభిప్రాయమని రైతే రాజు అన్నారు. ఉల్లిగడ్డ ధరలు గిట్టుబాటు ధర లేక ప్రజలు విలువెల్లాడిపోతూ ఉన్నారు. ఇకనైనా ఉల్లిగడ్డ ధరలు రైతులు పెంచాలని కోరుతున్నారు. కానీ
भास्कर भास्कर मामा ये भास्कर మనకి సిట్లీ రాది కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన రైతులు శీలబోయిన నాగేంద్ర శీలబోయిన నారాయణకు చెందిన పొలాలను అక్రమంగా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కాజేయాలని చూస్తున్నారని తమపై అక్రమ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం 100 పడకల ఆసుపత్రి పరిశీలనకు వెళుతుండగా కాన్వాయ్ని అడ్డగించి తమకు న్యాయం చేయాలని లేకపోతే చావే పరిష్కారమని పురుగుల మందు బాటిల్తో తమ సమస్యను తెలియజేశారు రైతులు. సమస్యను పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. బాబు ఏం మాట్లాడుతున్నావు డాక్యుమెంట్స్ స్టేషన్ దగ్గరికి రా మాట్లాడతాను నేను రమ్మన్నారు కదా చూస్తామని చెప్తాను.
గరివిడి మండలం కాపుసేంబంలో 40 లక్షల వ్యయంతో సచివాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన. అనంతరం కాపుసేంబం గ్రామంలో 21 లక్షల వ్యయంతో గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ భవనాలకు శంకుస్థాపన చేశారు బొత్స. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ బెల్లాన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయం వ్యవస్థతో ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కిందని బెల్లాన తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా నెరవేరిందని ఎంపీ బెల్లాన తెలిపారు. గ్రామ సభలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆ గ్రామ ప్రజలకు సచివాలయం సిబ్బందిని పరిచయం చేసి విధుల గురించి ప్రజలకు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఇక్కడే సమస్య పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన లబ్ధిదారులు మిగులుకున్న ప్రతి ఒక్కరికి ఈ సచివాలయం ద్వారా అందించడం జరిగింది సార్. అంతేకాకుండా ఈ గ్రామంలో మా మండలంలో కూడా మరొక 23 సచివాలయం, మరొక 2 రోజుల్లో మరొక 5-6 భవనాలు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. విజయనగరం జిల్లా జియ్యంవలస మండల కేంద్రంలో నూతనంగా 90 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మరియు అంకవరం గ్రామంలో గల 21 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని, రైతుల కోసం ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. రైతులందరూ రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీపై వచ్చే విత్తనాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, ఎంపీపీ బొంగు సురేష్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యలో లక్ష్మీ నారాయణ అందరికి అవగాహన చేస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సుంకులమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి మరియు సీనియర్ నాయకులు ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మాధవి, సర్పంచ్ లఫ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ రెడ్డి, వీరందరినీ పీకే చెరువు గ్రామ సర్పంచ్ మల్లికార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు పి రాము, పాత కొత్త చెరువు గ్రామ ప్రజలు స్వాగతం పలికి దేవాలయంలో పూజా కార్యక్రమం అనంతరం శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పాత కొత్త చెరువు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. मानवन्धाय
सर्वाङ्गे तुजसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्य प्रचण्डमास्तिरति दीर्घमायुः वर्चस्वमाजस्यमारोग्यमावेध शोभामानं महीयते पुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः अभिजातशाला घटप्रतीका घटयो निवेदे घटं वेत्त्वा वधजारगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अवादरदमनृदान विश्वर्तेन मित्रावरुणा चेते रमेश చూడు ओम जुबंबस्नानपि वसावजाते छिद्रामन्दमोहदर्गाः अवादरदमनृदानि विश्वर्तेन मित्रावरुणा सचेते రారా కనపడలేదు ओम बलम मनोरथ बलम बहुवक्त्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आचन्द्रात सौभाग्यपुत्र पौत्र वंशाभिवृद्धिरस्तु तथास्तु శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని విశాఖపట్నం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కొంతం రాంబాబు దర్శించుకోవడానికి వెళ్లారు. వీరికి ఈవో ఎంవి సూర్యకళ సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేయించి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయించి ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ముప్పై 44 ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకొని వాహనంతో సహా ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేస్తున్న 3 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావుకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ సురేష్ బృందం ఆదివారం రాత్రి నుంచి అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు కూంబింగ్ చేపట్టారు. అలిపిరి రోడ్డులో టీటీడీ ఎంక్లోజర్లో అరవింద ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు జైలు వాహనంలో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తుండగా కనిపించింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేసినట్లు ఎస్పీ మేడా సుందర్రావు తెలిపారు. వీరు లోడ్ చేస్తున్న జైలు వాహనంతో పాటు 34 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును సిఐ వెంకటరవి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐలు వెంకటరవి, చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, ప్రేమ్, ఆర్ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. లొకేషన్, కంపార్ట్మెంట్ నెంబరు, ఏరియా రాసుకోండి. మంజు లగేజ్ దగ్గర ఉంది, తీసుకోమని కదా అన్ని తీసుకెళ్ళాలి. అనిలు జనార్దన్ ఏం చేస్తావు సార్? మనలో వీరా టీమ్ మెంబర్స్ పట్టుకోండి, ఏం పర్లేదు. రాండి ఇక్కడ అందరండి, టీమ్ మెంబర్స్ రండి. టీమ్ మెంబర్స్ రా బాబు. అతను లేడే తెలిసినా ఇంకెవరు తొలుగుంటాడు.
విశాఖ జిల్లా పెందుర్తిలో లయోలో ఐటీఐలో మాస్ కాపీయింగ్ జోరు సాగుతోంది. విద్యార్థుల దగ్గర పరీక్ష ఫీజుకు బదులుగా పాస్ చేస్తానని విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాస్ కాపీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో కొన్ని పత్రికా ప్రతినిధులు చిత్రీకరించడానికి వెళ్లే సందర్భంలో ఐటీఐ సిబ్బంది రిపోర్టర్లపై దౌర్జన్యంగా తోసి బయటకు పోమని, మా లయోలో ఐటీఐలో మాస్ కాపీయింగ్ జరుగుతుంది, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పడం మరో కొసమెరుపు. అధికారుల నిర్లక్ష్యం దీనికి నిలువెత్తు నిదర్శనం. దీన్ని బట్టి చూస్తే మీడియాకి సవాల్ విసిరిన లయోలో ఐటీఐ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఐటీఐ అధికారులకు సిబ్బందికి ఎంత మొత్తంలో అందుతుందో స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు స్థానికంగా ఉన్న ఐటీఐ కూడా జరుగుతోందని తెలిసినప్పటికీ కూడా అధికారులు అవినీతిలో ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు, నైపుణ్యాన్ని దెబ్బతీసే విధంగా మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే ప్రైవేటు ఐటీఐలపై అధికారులపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఫీజులు కట్టలేని కొంతమంది విద్యార్థులు పరీక్షలు నిరాకరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రిపోర్టర్లపై దౌర్జన్యం చేసిన లయోలో ఐటీఐ సిబ్బందిపై స్థానిక రిపోర్టర్స్ అందరూ కలిసి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంటలో ఎగ్జామ్ అయిపోతుంది, లోపల సంథింగ్ ఏదో జరుగుతుంది. అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేస్తే అక్కడ ఒక మనిషిని పెట్టి యాక్సెస్ చేస్తుంది లైవ్ అయితే. పర్మిషన్ ఏముందో తెచ్చండి సార్. మీ ఎస్కార్ట్ ఎవరైనా ఉంటే పంపించండి సార్. రెండు విజువల్స్ కవర్ చేసుకోండి. నన్ను చూస్తారండి, నన్ను చూస్తే అతను చూస్తారండి. వీడియో క్లిప్పింగ్ ఉందా? ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.